ఆడికి పోలీసులు ఏదైనా చిత్తశుద్ధి కలిగిన పోలీసు ఆఫీసర్లు, యువకులైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు సమాజ హితం కోసం వాళ్ళు కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి పని చేస్తే పట్టకపోతారు. క్రికెట్ అనో మటకావనో జూదమనో పట్టకపోతారు. తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు. ఈ ప్రొద్దుటూళ్ళు నిర్వహించే వాళ్ళలో ఆల్మోస్ట్ నీ పార్టీలోనే కొనసాగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులుగా ఉండే అసాంఘిక కార్యకలాపాలు ఎవరైతే క్రికెట్ జూదము మట్కా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, నేను లేరని చెప్పాను, ఉంటే వాళ్ళంతా ఈరోజు నిశ్శబ్దం, మౌనం మానుకున్నారు. కారణం పోలీసుల దెబ్బకు భయపడి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, మమ్మల్ని సంరక్షించే నాదుడు ఉండడు, పోలీసులు మమ్మల్ని మెట్టుతో కొడతారు అని చెప్పి వాళ్ళు మానుకున్నారు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? మమ్మల్ని ఎమ్మెల్యే వరదరాజిరెడ్డి సంరక్షిస్తాడు, మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పోలీసులు మమ్మల్ని ఏమీ పీకలేరు అని నీ పార్టీ అధికారంలో ఉండడం చేత, నువ్వు అధికార పార్టీ ఎమ్మెల్యే కావడం చేత నీ ధైర్యం చూసుకొని వాళ్ళు కొనసాగిస్తున్నారు. అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నిశ్శబ్దం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ సానుభూతి పరులు నిశ్శబ్దం. ఇప్పుడు అధికారంలో ఉండేది నీ పార్టీ కాబట్టి, నువ్వే ఎమ్మెల్యే కాబట్టి నిన్నే నేను ప్రస్తావించాలా. పంపి నీ పార్టీలో ఉండే జూదం నిర్వహించే వాళ్ళందరినీ సస్పెన్షన్ చేసి బయటికి పంపి, పోలీసు వాళ్ళను అదుపులోకి తీసుకుంటారో తీసుకోరో, 24 గంటల్లో పొద్దుటూరులో జూదాన్ని మట్కాను క్రికెట్ ఇంకోదాన్ని కంట్రోల్ చేస్తారో లేదో చూడు. నువ్వు కావాల్సింటే ఈ ఊర్లో జూదం ఉండకూడదు అనుకుంటే నువ్వు అదుపులో పెట్టుకోవాల్సినది మొట్టమొదట నీ కొడుకు కొండారెడ్డి గారిని. ఫస్ట్ కొండారెడ్డిని అదుపులో పెట్టుకోవాలి. ఎవరిని క్రికెట్ వాడిని పిలుచకపోయినా, ఎవరిని మటకా వాడిని పిలుచకపోయినా, ఎవరు మంగతాయి ఆడిపించే వాడిని పిలుచకపోయినా నీ కొడుకు ఫోన్ చేస్తున్నాడు పోలీసు వాళ్ళకు. ఎస్ఐకి చేస్తున్నాడు, సిఐకి చేస్తున్నాడు, పిడుచు అంటున్నాడు. ఇచ్చకపోతే దుబారుగా మాట్లాడుతున్నాడు. మేము పోస్టింగ్లు వేపించి మీరు మా మాట వినరా అంటున్నారు. మానుగ్రహంతో వచ్చిన వాళ్ళు మీరు మా మాట వినరా అంటున్నారు. కొత్తగా వచ్చినారు 4 సిఐలు, ఎస్ఐలు. ఒకరో అరో సిఐ మీ అనుజ్ఞతో రాలే, ఆయన మీ మాట వినడు. మీ అనుజ్ఞతో వచ్చిన సిఐలు మీ మాట వినాలా. అతను పట్టకపోతాడు, నీ కొడుకు ఫోన్ చేస్తాడు, మీరు ఇడుచారు, వాళ్ళు ఇడుచారు. ఒకవేళ పొరపాటు వాళ్ళు ఇడిచలేదనుకో వీఆర్కి పంపించారు. ఏం చేయాలా పోలీసు వాళ్ళు? పోలీసు వాళ్ళు నిజాయితీగా పని చెయ్యాలంటే, ఈ జూదాలు కట్టడి చెయ్యాలంటే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే యొక్క ఆలోచనలు ప్రజాహితం వైపు ఉండాలి, స్వార్థం విడనాడి ఉండాలి, రాజకీయ ప్రయోజనాలను ఆశించకుండా సమాజ హితం కోసం చెప్పాలా. పోలీసులు పిలుచుకో, అందరినీ సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు అందరినీ పిలిచి మీటింగ్ పెట్టుకొని మాట్లాడు. నీ కొడుకును మీరందరూ కూర్చొని, ఇదిగో మీతో మాట్లాడేదానికంటే ముందుగా నా తెలుగుదేశం పార్టీలో ఉండే క్రికెట్ బుకీలు వీళ్ళు, జూదం మంగతాయి ఆడిపించేవాళ్ళు వీళ్ళు, బియ్యం రవాణా చేసేవాళ్ళు వీళ్ళు, భూములు కబ్జా చేసేవాళ్ళు వీళ్ళు, వీళ్ళందరినీ నేను పార్టీలను సస్పెండ్ చేసినా, వీళ్లకు మాకు సంబంధం లేదు. ఇక ఎవడైనా పొద్దుటూరులో జూదం నిర్వహించే బూట్ కాల్తో కొట్టండి, కేసులు పెట్టండి, బంగ్యా కేసులు పెట్టండి, ప్రజలకు మేలు చేయండి అని చెప్పి, నా కొడుకు ఫోన్ చేయడు, నేను ఫోన్ చేయను అని చెప్పి చిత్తశుద్ధిగా నీ పార్టీలో ఉండే ఈ అసాంఘికమైన కార్యకలాపాలు నడిపే వాళ్ళను సస్పెన్షన్ చేసి పోలీసులకు ఏమాత్రం నువ్వు హామీ ఇచ్చి గ్యారెంటీ ఇస్తే, ఆ తర్వాత నీ కొడుకు ఫోన్ చేయకపోతే గనా అప్పుడు నన్ను అడుగు. వారం రోజుల్లో పోలీసులు మొత్తం కంట్రోల్ చేస్తారు. తప్పు నీ దగ్గర పెట్టుకొని ఎదుటో విమర్శిస్తున్నావు, తప్పు నీ దగ్గర పెట్టుకున్నావు. టోటల్ ఈ వ్యవహారాన్ని అంతటికీ కారణం ఎవరంటే గనా మీరే, వరదరాజిరెడ్డి గారే. తప్పు మీదే. మీ తప్పు పెట్టుకొని పోలీసు వాళ్ళ మీద విమర్శిస్తే ఎట్లా?